వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యలను వారి దగ్గరకు వచ్చి పరిష్కరించేందుకు నిధి ఆఫ్ కే నిక్కట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శివదాస్ పేర్కొన్నారు. కాకినాడ రోడ్ల మండలం వాకలపూడి గ్రామంలో గల శ్రీ సంతోషి మాతా ఆయిల్ రిఫైనరీ ప్రాంగణంలో ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిధి ఆఫ్ కే నిక్కట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శివదాస్, పౌండన్యలు పాల్గొని కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శివదాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన కార్మికులు పాల్గొని వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ బ్యాంక్ అకౌంట్ ఏదుంటే కేవైసీలో వాళ్ళకే అవుతుంది. అలాగే మీరు ఎప్పుడైనా క్లెయిమ్ పెట్టుకున్నప్పుడు కూడా మీరు మళ్ళీ బ్యాంక్ పర్టికులర్స్ అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. ఇంతకుముందు పాస్బుక్ అప్లోడ్ చేయండి అని ఏం అక్కర్లేదు. ఈ కేవైసీలో ఏముందో బ్యాంకు ఆ బ్యాంక్ అమౌంట్ ఆ బ్యాంక్కి అమౌంట్ అయితే పడుతుంది. అది కేవైసీ అప్డేషన్ అంటే ఇప్పుడు మీ పేరు ఏమైనా చిన్న మిస్టేక్ ఉందనుకోండి, ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా కేవైసీ అప్డేట్ అవ్వదు. ఎందుకంటే ఇది గో ఆధార్ పోర్టల్. ఆధార్ పోర్టల్ ఎలా ఉంటే అలాగే ఉండాలి. పిఎఫ్లో అక్కడ మీరు ఒక డాట్ పెట్టినా కూడా అది సిస్టమ్ రిజెక్ట్ చేస్తుంది. అలాగే చాలా మటుకు బ్యాంక్స్లోని మిస్టర్ శ్రీనివాస్ లేదా మిసిస్ అనిత అలా ఉంటుంది, అది కూడా పనిచేయదు. యూ టు రిమూవ్ దట్ సిస్టమ్ కానీ బ్యాంక్లో సిస్టమ్ తీసేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే బ్యాంక్లో సిస్టంలో తీస్తారు, వాళ్ళు ఒరిజినల్ సిస్టంలో తీరు, అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఈరోజు ఇక్కడ సంతోషి మాతా రిఫైనరీ కానీ వీఆర్ కండక్టింగ్ నిధి ఆఫ్ కే నిక్కట్. నిధి ఆఫ్ కే నిక్కట్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఒక ప్రోగ్రామ్ అయితే చాప్అవుట్ చేసింది. ఎవ్రీ 27th ఆఫ్ ద మంత్ వీఆర్ విజిటింగ్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ లైక్ ఫ్యాక్టరీ, స్కూల్స్, కాలేజెస్, సమ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాటికి వెళ్ళి పిఎఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నాం. పిఎఫ్ ఎలా డ్రా చేసుకోవాలా, ఎలా కేవైసీ అప్డేషన్, పెన్షన్స్ ప్రాసెసింగ్, ఇవన్నీ వీటి కోసం చెప్తున్నాం. వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకుంటాం. వాళ్ళు ఏమైనా మాకు రిటర్న్గా ఏమైనా ఇస్తే అది తీసుకొని ఫార్వర్డ్ చేస్తున్నాం. ఇది ఎవ్రీ మంత్ 27th చేస్తున్నాం. ఇలాగా ఈరోజు మేము సంతోషి మాతా రిఫైనరీలో పెట్టాము. ఇక్కడ చాలామంది ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళ దగ్గర కొంతమంది ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా వచ్చారు. వాళ్ళకి పెన్షన్ స్కీమ్స్ కోసం కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా రిటర్న్గా తీసుకున్నాం. మేము మా హైయర్ అథారిటీకి మేము ఫార్వర్డ్ చేస్తున్నాం. తర్వాత ఏమో ఈసారి ఈ ప్రోగ్రామ్ ఇప్పటికీ సెకండ్ యానివర్సరీ 2 years అయింది. కంటిన్యూస్గా మేము చేస్తున్నాం. కాకినాడ అమలాపురం రెండు చోట్ల చేస్తున్నాం. సర్వెంట్ నేను తర్వాత ఇంకొక ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఆయన ఇంకొక చేస్తారు.